దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 19వ తేదీ నవంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానము అని చెప్పచ్చు. కానీ యాక్చువల్గా ఇక్కడ కీర్తనాకారుడు భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటూ రాస్తున్న కీర్తనలోని ఈ భావము దేవునికి తను చేస్తున్న అంటే మనలో ఉండే నమ్మకముని ఈ యొక్క ఫెయిత్ డిక్లరేషన్ అంటారు. అంటే విశ్వాసమునకు ఏదైతే నమ్మాడో దాన్ని ఎత్తిపట్టుకొని చెప్పేది అనమాట. ఏం చెప్తున్నాడు భక్తుడు? ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. ఇది ఈరోజు వాక్యము. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. కీర్తన 121:3. పూర్తి చరణము: ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మనందరికీ తెలిసిన కీర్తన ఈ కీర్తన. ఏ విధంగా ఉంటుంది? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. భక్తుడు తన జీవితంలో ఎదురైన సమస్యలకి సహాయము కోసం ఎదురు చూస్తున్నప్పుడు వ్రాయబడిన కీర్తనగా మనము గుర్తించగలుగుతున్నాం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చదువుకుని లోతైన వాక్య ధ్యానంలోనికి వెళ్తే Psalms 121:3, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. He will not let your foot slip. అంటే నీ పాదము జారిపోకుండా ఆయన నిన్ను కాపాడును. He who watches over you will not slumber. నిన్ను కాపాడువాడు కునుకడు. ఈ విధముగా ఇక్కడ ఉంది. అయితే ఈరోజు మన వాగ్దానం ఏంటంటే కీర్తన 121, పాదములు జారుట, అడుగులు తడబడుట. లేకపోతే మనమంతా ఆలోచించేది చిన్న పాదము జారితే చాలండి, ఎంత గొప్ప ఘోరమైనా కూడా జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇది రెండు రకాలుగా మనం తీసుకుంటే, ఫిజికల్గా భౌతికంగా మనం తీసుకున్నాం అనుకోండి. ఒక సమాంతర భూమి మీద వెళ్తున్నప్పుడు నీవు కళ్ళు మూసుకుని టెస్టింగ్ చేస్తే నీకు తెలుసా, సడన్ గా ఒక చిన్న మెట్టు వచ్చినా కూడా నీవు ఎక్కడి నుంచో పడిపోతున్నట్టు ఒక ఫీలింగ్ నీకు కనబడుతుంది. అదే విధముగా నీవు కళ్ళు తెరుచుకుని ఒంటికాల మీద నిలబడమంటే ఎక్కువసేపు నిలబడగలవు. కానీ అదే కన్ను మూసుకుని ఒంటికాల మీద నిలబడమంటే వెంటనే నీ కాలు పాదము అటు ఇటు అవుతూ ఉంటుంది. కారణం బ్యాలెన్స్. ఇక్కడ ఇది భౌతికంగా ఇంకా చూస్తే చిన్న పాదము జారుట చాలు మొత్తం కాలు విరిగిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది, నడుము విరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధమైన భావము ఇక్కడ తీసుకోవచ్చు. కానీ యాక్చువల్గా ఏ భావంతో భక్తుడు రాస్తున్నాడు అన్నది మనం చూస్తే ఒకసారి, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది. అంటే అతని ముందు భయంకరమైన శ్రమలు. యాక్చువల్గా సిక్లగు అనే ప్రాంతంలో అమాలేకీలు వచ్చి అక్కడ ఆ ఊరిని వాళ్ళు తగలబెట్టేసి భార్యల్ని బిడ్డల్ని ఎత్తుకుపోతారు. అప్పుడు అక్కడ దావీదుతో ఉన్నవారు ఎవరైతే దావీదు వారిని రక్షిస్తాడో వారే తిరుగుబడి రాళ్ళేసి కొట్టినప్పుడు రాస్తున్న కీర్తన అని చెప్తారు కొంతమంది. ఏది ఏమైనప్పటికీ ఇది మనకి ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందంటే సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఇది ఈరోజు మన వాక్య ధ్యానం. కారణం ఏంటంటే సహాయం కోసము ఎన్నో ప్రయత్నాలు మనము ఆలోచనలు చేస్తూ ఉంటాం, ప్లాన్స్ వేస్తూ ఉంటాం. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. కారణం ఏంటి? భూమి ఆకాశములను ఆయన సృజించాడు అని చెబుతూ ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న వాక్యము, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్క అని చెప్పుతూ ఎండ దెబ్బ, వెన్నెల దెబ్బ ఇవి ఏమీ తెగలదు, అపాయము రాకుండా అని చెప్పుతూ
నీ రాకపోకల యందు తన ప్రాణమునకు చెప్పుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని ఏ విధంగా చూడొచ్చు అని అంటే, ఈ అడుగులు, మన నడవడిక, మన ప్రవర్తన ఇవన్నీ కూడా మనము తీసుకుంటున్న నిర్ణయాలు, మనం వెళుతున్న మార్గంలో గమనించండి. జీవితము అంటే సరళముగా ఉండదు. నీవు ప్రయాణం ప్రారంభిస్తే మలుపులు తిరగాలి. కొన్ని చోట్ల 4 రోడ్ల జంక్షన్ వస్తుంది. ఏ రోడ్లోకి వెళ్ళాలో నీకు తెలియాలి. అదే విధముగా ఎత్తులు పల్లాలు, అదే విధముగా గరుకు మార్గము, నునుపు మార్గము, జారిపడే మార్గము, బురద మార్గము ఎన్నో వస్తాయి. జీవితంలో కూడా ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలి అని వాక్యం వింటున్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తీసుకుంటున్న ప్రతి నిర్ణయము దేని మీద ఆధారపడి ఉంటుంది? మనల్ని దేవుడు ప్రకృతికి వదిలేశాడు కనుక మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రకృతిని పూజిస్తారు, సూర్య భగవాన్ని పూజిస్తారు. వారు ఒక్కొక్క సీజన్కి ఒక దేవతను పెట్టి, ఉదాహరణకి వసంతకాలంలో ఆ ఎండాకాలంలో మనకి మామిడి పళ్ళు వస్తాయి, ఎంతో రుచిగా ఉంటాయి. అదే విధముగా శీతాకాలంలో సీతాఫలకాయలు వస్తాయి, ఎంతో రుచిగా ఉంటాయి. ఏ కాలానికి సంబంధించిన ఆ ఫ్రూటు దేవుడు పెట్టాడు. ఇప్పుడు సీతాఫలం గొప్పదా, మామిడికాయ గొప్పదా అంటే దేని గొప్పదనం దాంది. అదే విధముగా అన్ని కాలాల్లో ఇచ్చే పంట కూడా ఉంటుంది, కొబ్బరికాయలు కావచ్చు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమి విధంగా చూడాలి? మనము మన జీవితానికి అప్లై చేసుకుంటూ, మనకి దేవుడు చేస్తున్న కార్యాల కంటే మన పక్క వాళ్ళకి చేస్తున్న కార్యాల మీద మన మనసు ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే, మనకి దేవుడు చేస్తున్న బ్లెస్సింగ్స్ని బట్టి, దీవెనలను బట్టి మనం ఎప్పుడైతే ఆయనకి స్తుతులు చెల్లించడం మొదలు పెడతామో మన దీవెనలు అధికమవుతాయి. అయితే ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి జరుగుతున్న మేలును చూసి అది మేలు అని మనం అనుకుంటున్నాం కనుక ఈ లోకపరమైన సంపద కావచ్చు, ఈ లోకపరంగా బిడ్డలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, భూములు ఆస్తులు కావచ్చు, కనుక వారి పచ్చదనాన్ని చూసి మనము ఎంతగానో దిగులు చెందేవారుగా, మత్సరపడేవారముగా ఉంటాం. మరి నీ ప్రాణానికి నువ్వు ఎలా చెప్పుకోగలుగుతావు అటువంటప్పుడు? ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తూ సమూయేలు 1 గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. అంటే ఎందుచేత చెప్పగలుగుతుంది తను దేవుని మహిమపరచగలుగుతుంది? తన భర్తకి పెనిన్నాతో వివాహం చేసిన, పెనిన్నా ఎల్కానాలకి బిడ్డలు పుట్టి, ఎల్కానా హన్నాకే 10 పాలు ఇచ్చి, నేను 10 మంది కుమారుల కంటే గొప్పవాడిని కానా, నీ ప్రేమ మంచిది అని హన్నాని ఆదరించిన, యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి నన్ను గొడ్రాలిగా ఉంచవే అని నాకు కుమారునిస్తే నేను నీకు తిరిగిస్తానని చెప్పింది తప్ప, నాకు మాని పెనిన్నాకి నీవు గర్భఫలం ఇచ్చావే అని పెనిన్నా హన్నాతో గొడవ వేసుకుంది, కానీ హన్నా పెనిన్నాతో గొడవ వేసుకోవాలా. హన్నా దేవుణ్ణి వెతికింది. హన్నా తన స్థితిగతుల్ని దేవునికి చెప్పుకుంది. హన్నా తన ప్రతి స్థితిని దేవునికి విన్నవించుకొని దేవుని దగ్గర ఎప్పుడైతే ఆశీర్వచనము, వాగ్దానము పొందుకొని వచ్చిందో, నాట నుండి తన దుఃఖము ఏదో వెళ్ళిపోయినట్లు, అంటే నేను అనుకుంటుంది మీకు పరిశుద్ధాత్మ కార్యము హన్నాలో జరిగింది. హన్నా సమూయేలును దేవుని దగ్గరికి తీసుకొచ్చి సమర్పించి ఈరోజు ఇంత కృతజ్ఞతగా చెబుతూ ఒక మంచి మాట అంటుంది. ఎంత మంచి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయంటే, మంటి నుండి పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అంటూ, యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలుగొచ్చేవాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా
గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్, దేవుని కంట్రోల్లో ఉన్నాయని హన్నా స్తుతించగలుగుతుంది. ఇక్కడ కీర్తన 66:9లో భక్తుడు ఏ విధంగా రాస్తున్నాడంటే, జీవ ప్రాప్తులుగా, అంటే యు ఆర్ గివింగ్ అస్ ద లైఫ్ టు లివ్, కానీ ఆ లైఫ్ ఆయన కోసము 2 రకాల జీవం చెప్పాను. ఒకటి బయాలజీ, బయోస్ ఈ రకమైన ప్రాణము ప్రకృతిలో, జోయే నిత్య జీవము నీలో జీవించే ఆత్మ. కాబట్టి ఆయన మా పాదములు కదలనీయడు. కారణం ఏంటి? దేవుడు నిన్ను పరిశీలిస్తాడు. ఇక్కడ కీర్తనాకారుడు చెబుతూ మమ్మల్ని వెండిని నిర్మలము చేయు రీతిగా నిర్మలము చేస్తున్నావు. ఏ విధంగా పరీక్షిస్తాడు? బందీ గృహములో ఉంచావు, నడుముల మీద గొప్ప భారం పెట్టావు, నరులు మా నెత్తి మీదకెక్కినట్లు. ఇప్పుడు 2వ వచనం నేను చదువుతాను. అంటే మనతో ఉన్నవారే పెద్దవారు అయిపోతారు, మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఇంకా మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల. అంటే కారణం ఏంటంటే ప్రభువునందు ప్రియులరా, మన చుట్టూ ఉన్న స్థితిని ఇదిగో యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, కాపాడుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము కాపాడుచున్నాను. అంటే కారణం ఏంటంటే దేవుడు వారినే కాపాడతాడా? కాదు, ప్రతి ఒక్కరిని కాపాడతాడు. ఇక్కడ ఆ యొక్క ద్రాక్ష తోట గురించి చెబుతూ, ఆ ద్రాక్ష తోట ఇశ్రాయేలీయులని, ఆ ద్రాక్ష తోట నీవే అని. అంతెందుకు, మీకు అర్థం కావడానికి ఇంకా చెప్పాలంటే కీర్తన 116:1 భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు, నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను, జీవిత కాలమంతయు కూడా నేను ఆయనకే ఉంటాను. కానీ భక్తుని జీవితంలో ఏం జరిగింది? మరణ బంధకములు వచ్చినవి, పాతాళపు వేదనలు, శ్రమ, దుఃఖము కలిగింది. అయితే భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు? నా ప్రాణమును విడిపింపుము, నన్ను రక్షించుము, వీరి నుండి తప్పించుము. కానీ ఇక్కడ భక్తుడు వేరే విధంగా చెప్తున్నాడు. యెహోవా దయగలవాడు, నీతిమంతుడు, వాత్సల్యము గలవాడు. ఏం చెప్తున్నాడు? నేను కృంగిపోయాను, కానీ దేవుడు నాకు విశ్రాంతినిచ్చాడు. ఏ విధముగా? 8వ వచనము కీవర్డ్స్, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులు, జారి పడకుండా నా పాదములు. కారణం ఏంటి? ఏమని చెప్తున్నాడు? నేను మిగుల బాధపడి నా నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకుంటుని, తొందరపడిన వాడినై ఏ మనుష్యుడు నమ్మదగిన. అంటే ఇతని ఫోకస్ మనుష్యుల మీద ఉంది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించేదను. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ ఫోకస్ ఆన్ ద పీపుల్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫోకస్ ఆన్ ద గాడ్, ఎప్పుడు మనము ప్రజలనే ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం ఆశపడుతూ ఉంటాడు? దేవుని నువ్వు ఫోకస్ చేస్తూ ఉండాలి. అర్థం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, చెప్పడం చాలా సులభం అండి, నడవడం చాలా కష్టం. అవును, నేను వచ్చాను ఈ మార్గం గుండా. ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంటుంది, మనం ఏది పట్టుకున్నా దరిద్రం అయిపోతూ ఉంటుంది కదా. ఇదిగో కీర్తన 73:1, ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. ఎప్పుడు? భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. గర్వించు వారిని బట్టి నేను కులుకొన్నాను, మత్సరపడ్డాను. వారు గుండ్రాయిల్లాగా ఉంటారండి. ఇదిగో మన మాటలే. వారికి ఇబ్బందులు రావండి, వారికి తెగులు కాదండి. నిజంగా కరోనా వచ్చింది, నిజంగా చెడ్డోళ్ళందరూ చచ్చిపోయారా? కాదండి. కనుక గర్వంతో కూడిన మాటలు ఎలా ఉంటాయంటే, ఏంటో నిజంగా చాలా దారుణంగా ఉంటాయి ఆ మాటలు, వినడానికి కూడా ఎందుకులేండి. కాబట్టి కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అంటారు కదా, కళ్ళు నెత్తి మీద కంటే ఇప్పుడు ఉన్నాయి కదా ఇక్కడ అనమాట. సో
అర్థం ఏంటంటే వాళ్ళ ప్రతి విషయము కూడా అమలాపురం నుంచి అమెరికా వరకు, ఆవకాయ నుంచి ఆటం బాంబు వరకు అన్నీ మాకే తెలుసు అంటారు. అదేంటో మనుషులందరూ కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బాగుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర పరపతి ఉంది, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. కనుక ఈయన అనుకుంటున్నాడు భక్తుడు, మహోన్నతునికి తెలివి ఉందా? వారు ధన వృద్ధిని చేసుకుంటున్నారు. భక్తుడు చెప్తున్నాడు, నా హృదయమును నేను శుద్ధి చేసుకునుంటా వ్యర్థమే, నాకు బాధే కలుగుతున్నది, నాకు దుఃఖమే మిగులుతున్నది అని చెప్పి భక్తుడు కృంగిపోతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అని దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు భక్తుడు తన పూర్తి మాట ఇక్కడ 18లో మార్చేశాడు. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. ఈయన కాదు, వాళ్ళు. కారణం ఏంటంటే క్షణమాత్రములో వారు పాడైపోదు. ఏ విధంగా చెప్తున్నాడంటే, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడి తిని. ఎంత వరకు వెళ్ళిపోయిందంటే మృగము వంటి వాడిని, పశువు వంటి వాడిని నేను అయిపోయాను. అయితే నన్ను ఎప్పుడూ నీ సన్నిధిలో పెట్టుకున్నావు, నీవు నన్ను పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నావు? చూసా, అంటే దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ రోజున వారికి దేవుడు వారి డబ్బు, దేవుడు ఎలా చూస్తాడు అని చెబుతూ ఇక్కడ మంచి వాక్యము, నేను వెళ్ళే ముందు కొంచెం నోట్స్ చెప్పనియండి. ద మ్యాన్ అండ్ ద గాడ్, ద వేస్ ఆఫ్ ద మ్యాన్ అండ్ ద వేస్ ఆఫ్ ద గాడ్ అంటే నరులు మహిమ కలిగిన వాడు, ఓకే, మట్టి నుంచి చేయబడిన వాడు దేవుడు. ఇప్పుడు మన ఆలోచనలు ఆయన ఆలోచనలు. నెంబర్ 1, మ్యాన్ ఈజ్ గుడ్, మనిషి మంచివాడు. మనం అనుకుంటాం నేను మంచివాడిని. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదవండి, ఇంకెప్పుడు మాట్లాడు. 3వ అధ్యాయం చదవండి, ఇంకా నోరు మెదపరు. కారణం ఏంటంటే భక్తుడు ఎంత బాగా రాస్తాడంటే, నాలో ఏదో ఉంది. నిజంగా చెప్పనా, తన మనస్సును పట్టుకొని గెలిచిన వాడు గొప్ప పోరాటం చేసిన యోధుని కంటే వీడు గొప్పోడంట. అంటే మన మనస్సులోనే ఈ బ్యాటిల్ ఫీల్డ్ ఉంది, యుద్ధరంగం. మ్యాన్ ఈజ్ గుడ్ అంటే మనిషి ఎప్పుడూ మంచివాడే. ఎవరు చెప్పారు? అందుకని అక్కడ ఎన్నో వాక్యాలు ఉన్నాయి. కీర్తన 62:9, రోమీలకు రాసిన పత్రిక 3:10-18, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా. ఇక మ్యాన్ ఈజ్ సుపీరియర్ యానిమల్ అంటే ఇప్పుడు ఈ జంతువులన్నింటికంటే మానవుడు మరి కోతి నుంచి చేయబడ్డాడని చెప్పారు కదా. అంటే వాడి యొక్క ప్రవర్తన వాడి కంట్రోల్లో ఉంటుంది. ఇది పూర్తిగా రాంగ్. మరి తాగినోడికి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వస్తుంది? తాటి చెట్టు సైతం వెనకెక్కేస్తాడు. తాగినోడు ఎన్ని దెబ్బలు కొట్టినా వాడికి ఎందుకు తెగట్లేదు? వాడు భక్తుడై ఉన్నాడు. ఇప్పుడు నీ చెయ్యే ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తారు? నీ మైండ్కి స్లీపింగ్ ఇస్తారు, అంటే మత్తు ఎక్కిస్తారు. చూసా. అయితే ఇక 3వది, మ్యాన్ కెన్ చేంజ్ హిమ్సెల్ఫ్, మనిషి తనని తాను మార్చుకోగలడు. ఇర్మియా గ్రంథం 13:23 ఏం చెప్తుందంటే, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును, చిరుతపులి తన చర్మమును మార్చుకొనగలిగిన. కనుక దేవుడే నీ స్వభావాన్ని మార్చాలి. అందుకే యెహెజ్కేలు 36:26, నూతన ఆత్మ నూతన స్వభావం నేను నీకు ఇస్తాను, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటాడు. అప్పుడు ఇద్దా వీటి మీద నేను వీళ్ళని లక్ష్య పెట్టింది నిజంగా పశ్చాత్తాపమని వీళ్ళు ఇక్కడే ఉన్నారా? దేవుడు నీకు దొరుకుతాడు, దేవుడు నీ అంతరంగంలోకి వస్తాడు, ఆయన నీ హృదయాన్ని ఆలయముగా చేసుకుంటాడు. ఇక్కడ వారు ఏం చెప్తున్నారు అంటే, wounded because of the circumstances, గాయాలు అయిపోయినాయి, మనసు పాడైపోయిందిరా అంటా ఉంటారు నాకు. అంటే వీళ్ళు దేన్ని బట్టి మనసును పాడు చేసుకుంటారు, దేన్ని బట్టి మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటారు, దేన్ని బట్టి గాయాలు అయిపోతూ ఉంటాయి. వారికి కలిగిన పరిస్థితి, ప్రతి స్థితిలో దేవుడే నీ పక్కన ఉన్న వాడిని శత్రువుగా మారుస్తాడని, దేవుడు నిన్ను పరీక్షిస్తాడని,
గోధుమలు గురుగులు కలిసి ఎదగాలని ఎందుకు మనం గమనించమో మనం చెప్తా ఉంటాం. ప్రభువా నీవు పరిశుద్ధుడవు, యు ఆర్ గుడ్. మరి ఆయన గుడ్ అయినప్పుడు న్యాయం చెయ్యి అని ఎందుకు అడుగుతున్నావు? మరి స్టెఫను చనిపోతూ నా ఆత్మ దీన్ని బట్టి తీర్పులోకి తీర్చబడకుండును గాక అంటాడు. కారణం వాళ్ళని అక్కడ నరికేస్తారు. కానీ సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఎంత కృంగిపోయాడో అంటే, సౌలు నిజంగా పౌలుగా మారిన ఎన్నిసార్లు పాపులలో ప్రధాన పాపిని, అందరికంటే కడపటి వాడను అని చెబుతూ, ఇంకా నెక్స్ట్ మ్యాన్ ఎ విక్టిమ్ ఆఫ్ కాన్సెన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం ఏమనుకుంటాము, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన బంధకాలు, మన స్థితిగతులు, ఉదాహరణకి బిడ్డలకు ఫీజులు కట్టడము, అద్దెలు కట్టుకోలేకపోవడము, సరైన ఉద్యోగం దొరక్కపోవడము, మనమే కష్టాలు మోస్తూ మన ఇష్టాలన్నీ త్యాగం చేస్తూ, ఎంతో మంది దగ్గర నేను విని ఉన్నాను. ఆ డైలాగ్ నాది కూడా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ నీ ద్వారం మూసాడు కానీ ఇక్కడ ద్వారం తెరిచాడుగా. కానీ ఈ తెరవబడిన వారు వీరిని చులకం చూపు చూసినప్పుడు చేయలేకపోతున్నామని మనలో దిగులు కదా. కానీ ఒకటి గమనించండి, నువ్వు చాలాసార్లు ఆ మాటలు ఎలా ఉంటాయంటే, నువ్వు చూడగలిగావా అంటారు. మనం ఏమంటామంటే, నాకు ఆ అవకాశం ఇవ్వలా, నీకు ఇచ్చాడు అవకాశం అంటే. ప్రతి విషయంలో కూడా ఎప్పుడైతే నువ్వు గాడ్లీ సెంటర్డ్ థింకింగ్ ఉంటుందో, ఇక్కడ అనేక మందిని మనము బ్లేమ్ చేసేవారముగా, పరిస్థితులను నిందించేవారముగా, మనుషుల్ని నిందించేవారముగా, ఈరోజు నా బతుకు పాడైపోయిందంటే నువ్వే కారణము అని చెప్పేవారముగా ఉంటాం. మరి యోసేపు అలాగే చెప్తే అన్నదమ్ములు గుంటలో పాడేశారు, అన్నదమ్ములు అమ్మి పాడేశారు, పొతిఫర్ ఇంట్లో వాళ్ళ భార్య తిరిగి తీసుకెళ్లి చెరసాలలో పాడేసింది. మరి వాళ్ళెందుకు దేవుని వెతికారు? మరి మోషే ఎందుకు దేవుని మీద కంప్లైంట్ చేయలేదు? ఇక్కడ వాళ్ళు చెప్తుంది డీప్ అనాలిసిస్. ఒకడు కూర్చొని ఆలోచన చేసి, హిప్నటైజ్ చేసి, సోషలైజేషన్ చేసి, అతనికి ఎడిఫికేషన్ చేసి, ఎడ్యుకేషన్ చేసి, ఇవి వర్కౌట్ అయ్యి కానీ కొంతకాలమే. నిజంగా మనిషిలో ఉన్న మూర్ఖత్వం పోవాలి అంటే అది ఇచ్చిన దేవుని యొద్ద మాత్రమే. నో బిబ్లికల్ కాన్ఫ్రంటేషన్ అంటే దేవుని కూర్చిన అవగాహన వీరికి ఉండదు. బైబిల్ అంటే చదవరు. నాకు ఫోన్ చేస్తారు, నిజంగా బాధ కలుగుతుంది. ఆవిడ ఎవరో తెలియదు, నాకు ఫోన్ చేసింది, నా పిక్చర్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో పిక్చర్ ఉండదు, పేరు ఉండదు, ఏమీ ఉండదు. అయ్యగారు ఎక్కడున్నావు అయ్యగారు? అమ్మా నువ్వెవరు, నీ పేరేంటి, నేనెక్కడున్నాను నీకెందుకే బాబా, నువ్వేం కావాలి, ప్రార్థన కావాలా అడుగు, చెప్పు. అయ్యగారు మరండి మా కూతురుకండి బాగాలేదండి. నువ్వెవరు, నీ కూతురు ఎవరు, నీ అల్లుడి పేరేంటి, నిజం చెప్పనా, గుండెలు బాదుకుని చెప్పనా? భర్త బతుకున్నాడో చచ్చిపోయాడు కూడా నాకు తెలియదండి. భర్త కోసం చెప్పరండి. ఇంకోటి చెప్పనా, నేను మగాడిని, నేను భర్తనే. ఎంత చెప్తాను, ఆ పనికి మాలినోడండి, అసలు తాగుబోతాడండి, అసలు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నావు? మరి నేను కాదా? ఇంకేం ప్రార్థన వింటాడు? నేనే విన్ను. ఎలా ఉంటాయంటే, అరే నీకు నువ్వు అక్కడ పెట్టుకున్నావు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, కొంచెం ఆగు. మరి అటుపక్కన ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడు ఎందుకు అంగీకరించాడు? బురదలో పెట్టిన తామర పువ్వుని నేను ఎంతగానో చూస్తూ ఉంటాను. కారణం ఏంటంటే చుట్టూ బురద. మరి ఎందుకు అలా ఉంటుంది? దేవుడు ఎందుకు పెట్టాడు బురదలో? ఇక్కడ చూడండి, నో వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వీళ్ళు మళ్ళా మేము ఆత్మతో నింపబడ్డామంటారు. ఏంటి ప్రవచనాలా? ఆత్మ అంటే, ఆత్మ అంటే ఏంటి? ప్రేమపూర్వకంగా మాట్లాడడమే కదా, అంటే ఓర్పు కలిగి ఉండడమే కదా, ఏమో కదా. ఇప్పుడు ముగించేస్తే, అంటే నీ ప్రతి నిర్ణయము, యువర్ డెసిషన్ మేక్స్ యూ హూ యు ఆర్. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం ముగించుకుంటే, అంటే దేవుడు సర్వాధికారి, సుప్రీం గాడ్, సావరిన్ గాడ్, గాడ్ ఎల్ షడాయ్, ఎల్ ఎలియోన్. అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాట చెప్తానండి, సామెతలు 3వ అధ్యాయం ఎన్నోసార్లు మీకు నేను నేర్పించాను. ఒకటే, నీ యొక్క ఇష్టాన్ని ఏ రోజు నీవు అనుసరిస్తావో, రిజల్ట్ ఓరియంటెడ్ అంటే నువ్వు ఇది చేసావు, లాభం వచ్చింది, నువ్వు ఇంక అదే చేస్తావు.
ఇది కాదండి. నిజంగా గాడ్లీ ఓరియంటెడ్ ఏంటో తెలుసా? ఇప్పుడు గేమ్ ఆడామనుకోండి, గెలుపు ఓటమి సహజం. గెలిచినోడి దగ్గర నువ్వు వెళ్ళినా ఏమీ దొరకదు. అదే ఓడిపోయినోడు వాడు చేసిన తప్పేంటో నీకు చెప్తాడు. ఏ రోజు జీవితంలో సాఫీగా ఉంటుంది అని ఫిక్స్ అయిపోకండి. ఈ రోజున్న క్షేమం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న ప్రేమలు రేపు ఉండకపోవచ్చు. నా కళ్ళ ముందు అంటే సేవలో ఉన్నాను, క్షణంలో రోడ్డు దాటుతూ తల్లి మంచం మీద పడిపోతాను, క్షణంలో హై బీపీ వచ్చి ఇదిగో వాళ్ళ యొక్క 2 బిడ్డలు స్కూటర్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోరు. ఇవన్నీ జరుగుతుండడం బట్టి దేవుని మీద మనము కోపం పెంచుకునే వాళ్ళంగా ఉంటాం కాదండి. ఇవన్నీ కూడా దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. దేవునికి తెలుసు నీ జీవితం పట్ల ఏమి చేయాలో. దేవునికి అవగాహన పూర్తిగా ఉంది, నిన్ను ఏ మార్గంలో నడిపించుకోవాలనుకుంటున్నాడో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆలోచించు. 10 మందితో ఉండగలుగుతున్నావా? ఆలోచించు. ఇప్పటి వరకు నీవు ఎంచుకున్న మార్గములో నేను 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 అనే ఒక్క మాట నువ్వు తీసివేస్తే నిన్ను ఏ స్థానంలో పెట్టాడో, నువ్వు ఎవరికి అకౌంటబిలిటీ అప్పచెప్పాలో, నీవు ఒక అధికారి దగ్గర పనిచేస్తున్నావా? అయితే నీవు ఆ అధికారానికి తలదించాలా. నీవు ఒక చోట నీవు పని చేయడానికి వెళ్ళావా? నీవు పని చేయడానికి వెళ్తున్నావు జీతం కోసం, కనుక వాళ్ళు చెప్పిన పని నువ్వు చెయ్యాల తప్ప నాకు నచ్చిన పని నేను చేస్తాను అంటే నువ్వు బిజినెస్ పెట్టుకో, కానీ నీకు అందరూ వచ్చి కొనాలని రూల్ లేదు. ఏ ఎండకి అంతే ఎండ. అలాగే ప్రతి విషయంలో కూడా సమస్యలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు గాడ్లీ సెంటర్డ్, ప్రభువా నేను నడవవలసిన మార్గము నాకు బోధించుము, నేను తీసుకోవలసిన నిర్ణయము నాకు తెలియపరచుము, ఒకవేళ దీనిని బట్టి నేను నీ చిత్తంలోంచి తప్పిపోతానేమో. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు గాడ్లీ సెంటర్డ్గా ఆలోచిస్తావో, నీ ప్రతి అడుగు జాగ్రత్తగా ఆచితూచి వేస్తావో, ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం వాక్యమే. అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా, నీ జీవితాన్ని మార్చగలిగేవాడు దేవుడు మాత్రమే. నీ జీవితాన్ని నీకు ఇచ్చినవాడు దేవుడు మాత్రమే. నీ జీవితము ఆయన చేతుల్లో ఉంది, నీ కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నవి. ఎందుకు ప్రభువా ఇంకా తిట్టెత్తావు? ఊరుకో ప్రభువా, మనం ఎక్కడ మారుతాం ప్రభువా, నువ్వే కదా ప్రభువా, ఆడు తిట్టినోడు నాతో ఉంటాడా, నవ్వినోడు ఏ రోజైనా అన్నం పెట్టాడా? ఊరుకో ప్రభువా, ఐ లవ్ యూ గాడ్. నాకులా చెప్పి చూడు. ఏ రోజునైతే నువ్వు మనిషిని ప్రేమిస్తావో, మనిషి మీద నమ్మకం పెట్టుకుంటావో, మనిషి దగ్గర నుంచి ప్రేమను ఎదురు చూస్తావో, నీకేమీ దొరకదండి. ఏ రోజైతే దేవుణ్ణి ప్రేమిస్తావో, ఏ రోజైతే దేవుని మీద నమ్మకం పెట్టుకుంటావో, ఏ రోజైతే దేవుణ్ణే దేవుడు అని ఆయన్ని, ఆయన మహిమకి కారణంగా ఉంటావో, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యాన్ని 2 30 60 ఫలింపచేయమని, అనేక మందికి దీవెనకరంగా చేయమని, వీరు వేస్తున్న ప్రతి అడుగు కూడా నీవు చూస్తున్న దేవుడువని, అడుగులు అంటే మేమేస్తున్న అడుగులు అని కాదు నైనా, మా ప్రతి ఆలోచన, మా ప్రతి నిర్ణయము, ప్రతి ఒక్క మాట నీ సన్నిధిలో ఏది మరుగై ఉండలేదని యేసు నామమున వీరికి తగిన జ్ఞానము అనుగ్రహించమని దీవించి ఆశీర్వదించి నీ కృపా సమాధానములతో నింపి నీ నమ్మకమైన చేతులకి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.